Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లోని బ్రయోఫైట్స్లో లివర్వర్ట్స్ అండ్ మాసెస్ గురించి నేర్చుకుందాం. ఈ లివర్వర్ట్స్ అండ్ మాసెస్ అనేవి బ్రయోఫైట్స్లో గ్రూప్స్ అన్నమాట. అయితే ఫస్ట్ లివర్వర్ట్స్ గురించి చూసుకుంటే ఇవి మాయిస్ట్ అండ్ షేడీ హ్యాబిటేట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే మాయిస్ట్గా తడితడిగా ఉండి కొంచెం ఎండ ఎక్కువ లేకుండా షేడ్గా ఉండే ప్రదేశాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఇవి లైక్ ఎక్కడ అంటే స్ట్రీమ్స్ యొక్క బ్యాంక్లో, అంటే వాటర్ బాడీస్ యొక్క పక్కన, అక్కడంతా మార్షీ గ్రౌండ్లో, డ్యాంప్ సాయిల్స్లో, తడిగా ఉండే సాయిల్స్లో, ట్రీ బెరడుల్లో, చెట్లు బెరడుల్లో, వుడ్డుల్లో అన్నిటిలో కూడా మనకి లివర్వర్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అయితే లివర్వర్ట్లో ప్లాంట్ బాడీ అనేది థాలాయిడ్ ఉంటుంది. థాలాయిడ్ అంటే అందులో ట్రూ రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్, అంటే దాని ప్లాంట్ బాడీ అనేది రూట్, స్టెమ్ అండ్ లీవ్స్ కింద కంప్లీట్గా డివైడ్ అయి ఉండదన్నమాట. సో ఈ లివర్వర్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కాన్షా ఇవ్వచ్చు. అయితే వీటిల్లో ఉన్న థాలస్ ఏదైతే ఉంటుందో, వాటి బాడీ ఏదైతే ఉంటుందో అది డోర్సో వెంట్రల్ సైడ్లో సబ్స్ట్రేట్ మీదకి ఎప్రెస్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా సబ్స్ట్రేట్ ఉంటే దాని మీద అణిగిపోయి అటాచ్ అయిపోయి తప్పడుగా అలా ఉంటుందన్నమాట. ప్రెస్ అయిపోయి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట థాలస్, వీటి బాడీ అనేది. అయితే వీటిలో లీఫ్ లైక్ అపెండేజెస్ అని, లీవ్స్ అంటే ఆకులు లాంటి కొన్ని స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి స్టెమ్ మీద కొన్ని రెండు రోస్ లాగా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట స్టెమ్ మీద వీటి బాడీలో. అయితే వీటిలో రీప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్, వాటి థాలస్ అనేది ఫ్రాగ్మెంట్ జరగడం వలన జరుగుతుందన్నమాట. సో వాటి బాడీలో చిన్న పార్ట్ అనేది కట్ అయ్యి వేరే చోట పడి దాని నుంచి కొత్త ఆర్గానిజం అనేది గ్రో అవుతుంది. సో అలాగా ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. లేదు అంటే గెమ్మే అనే ప్రాసెస్ ద్వారా. సో అవి ఏంటంటే కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అన్నమాట ఈ గెమ్మే అనేవి. సో ఇవి ఏంటంటే గ్రీన్ కలర్లో ఉండి మల్టీ సెల్యులర్ ఎసెక్షువల్ బడ్స్ అన్నమాట. సో ఈ ఎసెక్షువల్ బడ్స్ ద్వారా రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ఎసెక్షువల్ రిప్రొడక్షన్. అయితే వీటిలో చిన్న చిన్న కప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని మనం గెమ్మే కప్స్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఇవి ఏంటంటే ఎప్పుడైతే ఈ బడ్స్ అనేవి ఏంటంటే డిటాచ్ అయిపోయి, పేరెంట్ బాడీ నుంచి డిటాచ్ అయ్యి కొత్త ఆర్గానిజం కింద డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇలాగా సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది లివర్వర్ట్స్లో కనిపిస్తుంది. అయితే దీనిలో చూసుకుంటే ఇది మార్కాన్షాలో ఇలా కప్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇవి గెమ్మే కప్స్ అన్నమాట. అయితే ఇది సెక్షువల్ రిప్రొడక్షన్. అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ చూసుకుంటే వీటిల్లో లివర్వర్ట్స్లో మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి మేబీ ఒకటే ఆర్గానిజం మీదైనా ఉండొచ్చు, సేమ్ థాలస్ మీదైనా ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ థాలై మీద, డిఫరెంట్ బాడీ మీద కూడా ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫీమేల్ ఆర్కిగోనియం అండ్ మేల్ యాంథ్రీడియం కూడా ఒకటే బాడీ మీద ఉంది. అండ్ కొన్ని వాటిలో అయితే మేల్ వేరే దాంట్లో, ఫీమేల్ వేరే దాంట్లో కూడా కనిపిస్తాయి అన్నమాట. అలా కూడా మనకు ఉండొచ్చు. తర్వాత వీటిలో ఏంటంటే స్పోరోఫైట్ ఏదైతే ఉంటుందో ఆ స్పోరోఫైట్లో 3 పార్ట్స్ ఉంటాయి. రూట్, సీటే అండ్ క్యాప్స్యూల్. ఈ 3 పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మియోసిస్ జరిగిన తర్వాత స్పోరోఫైట్లో మియోసిస్ జరిగి దానిలో ఉన్న స్పోర్స్ అనేవి క్యాప్స్యూల్ లోపల ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫుడ్, సీటీ అండ్ క్యాప్స్యూల్ లోపల స్పోర్స్ అనేవి మియోసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఫామ్ అవుతాయి. ఆ స్పోర్స్ అనేవి తర్వాత జర్మినేట్ అయ్యి మనకి ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్స్ని ఫామ్ చేస్తాయి. సో ఈ గ్యామెటోఫైట్స్ అనేవి హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్ మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాము. అండ్ స్పోరోఫైట్ అనేది డిప్లాయిడ్ స్ట్రక్చర్. అందుకని దీనిలో ఉన్న స్పోర్స్ అనేవి మియోసిస్ జరిగి స్పోర్స్ ఫామ్ అయ్యి హ్యాప్లాయిడ్ స్పోర్స్, దాని నుంచి గ్యామెటోఫైట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అది లివర్వర్ట్స్ గురించి. నెక్స్ట్ మాసెస్ గురించి చూసుకుంటే ఈ మాసెస్లో గ్యామెటోఫైట్ అనేది డామినెంట్ స్టేజ్ అన్నమాట.
సో ఈ డామినెంట్ స్టేజ్లో ఏంటంటే 2 స్టేజెస్ ఉంటాయి. గ్యామెటోఫైట్లో 2 స్టేజెస్ ఉంటాయి మాసెస్లో. ఫస్ట్ది ప్రోటోనిమా స్టేజ్ అంటాం. ఇది డైరెక్ట్గా స్పోరోఫైట్లో ఉన్న స్పోర్స్ నుంచి డైరెక్ట్గా ఈ ప్రోటోనిమా అనేది గ్రో అయిపోతుంది. ఇది ఏంటంటే క్రీపింగ్ అంటే పాకుతూ గ్రీన్ కలర్లో బ్రాంచ్డ్ స్ట్రక్చర్ అనమాట అండ్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఈ ప్రోటోనిమా అనేది. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి లీఫీ స్టేజ్ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే సెకండరీ ప్రోటోనిమా అంటాం. అండ్ అది పక్కన బడ్ లాగా లాటరల్ బడ్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట మాసెస్లో. ఇదేంటి ఎలా ఉంటుంది అంటే ఒక స్లెండర్ అప్రైట్ అంటే పొడుగ్గా సన్నంగా ఉండే యాక్సిస్ తోటి దాని చుట్టూరా లీవ్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ సెకండరీ ప్రోటోనిమాలో. ఇది ఏం చేస్తుందంటే గ్యామెటోఫైట్ అనేది సాయిల్ లోపలికి అటాచ్ అయి ఉంటుందన్నమాట. భూమి లోపలికి దాని ఒక స్పెషల్ స్ట్రక్చర్స్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ బ్రాంచ్డ్ రైజాయిడ్స్ ఉంటాయన్నమాట వాటిలో. ఇవి ఏంటంటే రూట్స్ లాంటివి వేరుల్లా ఉండి అవి కూడా బ్రాంచ్డ్ రైజాయిడ్స్ ఉండి అవి ఏంటంటే భూమి లోపలికి అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. అండ్ ఈ రైజాయిడ్స్ అనేవి ఏంటంటే మల్టీసెల్లర్ రైజాయిడ్స్ ఉంటాయి. అండ్ ఈ గ్యామెటోఫైట్స్లో ఏంటంటే సెక్స్ ఆర్గన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట సెకండరీ ప్రోటోనిమాలో. ఇది సెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్లో చూసుకుంటే మాసెస్లో కూడా ఫ్రాగ్మెంటేషన్ ద్వారానే జరుగుతుంది. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే బడ్డింగ్. సెకండరీ ప్రోటోనిమాలో నుండి బడ్డింగ్ ద్వారా కూడా మనకి వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్లో సెక్స్ ఆర్గన్స్ అనేవి మేల్ సెక్స్ ఆర్గన్ అయితే ఆంథ్రీడియా అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అయితే ఆర్కిగోనియా. ఈ రెండు ఎక్కడ కనిపిస్తాయంటే లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎపిక్స్లో స్టార్టింగ్ పైన ఈ సెక్స్ ఆర్గన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో వాటి నుంచి గ్యామెట్స్ వచ్చి ఆ రెండు ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ని ఫామ్ చేస్తాయి, డిప్లాయిడ్ స్ట్రక్చర్. సో ఈ జైగోట్ అనేది తర్వాత స్పోరోఫైట్ కింద డెవలప్ అవుతుంది అనమాట. ఆ స్పోరోఫైట్లో ఇందాక చెప్పినట్టు ఫుట్, సీటా అండ్ క్యాప్స్యూల్ ఈ 3 పార్ట్స్ కనిపిస్తాయి. సేమ్ లివర్ వర్డ్స్లో ఉన్నట్టుగానే ఉంటాయన్నమాట. బట్ లివర్ వర్డ్స్ కన్నా మోసెస్లో ఉన్న స్పోరోఫైట్ అనేది ఇంకా ఎలాబరేట్గా ఉంటుంది, ఇంకా క్లియర్గా స్పష్టంగా అలా కనిపిస్తుంది అనమాట మనకి మోసెస్లో. అయితే వీటిల్లో కూడా క్యాప్స్యూల్ లోపల స్పోర్స్ ఉంటాయి స్పోరోఫైట్కి. ఈ స్పోర్స్ అనేవి మియోసిస్ ద్వారా ఫామ్ అవుతాయి అన్నమాట. స్పోరోఫైట్ లోపల స్పోర్ మదర్ సెల్స్ అనేవి మియోసిస్ జరిగి స్పోర్స్ని ఫామ్ చేస్తాయి, హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. అయితే ఈ మోసెస్ ఏంటంటే స్పోర్స్ని డిస్పర్స్ చేసే మెకానిజం అనేది ఇంకా ఎలాబరేట్గా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి ఈ మోసెస్లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫ్యూనేరియా, పాలీట్రైకమ్, స్ఫాగ్నమ్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే సో ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంటాయన్నమాట. సో బ్రయోఫైట్స్లో కింద ఇదంతా గ్యామెటోఫైటిక్ పార్ట్. సో దీనిలో ప్రైమరీ పార్ట్ ఇది ప్రోటోనిమా, దానిపైన లీఫీ స్టేజ్ అంతా సెకండరీ ప్రోటోనిమా, దానికి ఈ పైన ఇదంతా కూడా స్పోరోఫైటిక్ స్టేజ్. సో ఈ స్పోరోఫైట్లో కిందంతా ఫుట్, మధ్యలో సీటా అండ్ ఈ పైన క్యాప్స్యూల్ ఉంటుంది. క్యాప్స్యూల్ లోపల స్పోర్స్ ఉంటాయి, ఆ స్పోర్స్ అనేవి డిస్పర్స్ అవుతాయి అన్నమాట. సో ఇది గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్. గ్యామెటోఫైట్ పైన స్పోరోఫైట్ అనేది ఉంటుంది. సో ఇది చూసుకుంటే పాలీట్రైకమ్ అండ్ ఇది స్ఫాగ్నమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో బ్రయోఫైట్స్లో చూసుకుంటే డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే వీటిలోనే హ్యాప్లాయిడ్ ఫేజ్, గ్యామెటోఫైటిక్ ఫేజ్ అండ్ ఆల్సో డిప్లాంటిక్ ఫేజ్. డిప్లాయిడ్ ఫేజ్ అంటే స్పోరోఫైటిక్ ఫేజ్ రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట బ్రయోఫైట్స్లో. సో అందుకని దీన్ని హ్యాప్లోడిప్లాంటిక్ ఫేజ్ అంటాం, లైఫ్ సైకిల్ అంటాం. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ గ్యామెటోఫైట్ అనేది ఒకటే గ్యామెటోఫైట్లో మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ రెండు ఉండొచ్చు. లేదు అంటే మేల్ గ్యామెటోఫైట్ విడిగా, ఫీమేల్ గ్యామెటోఫైట్ విడిగా కూడా ఉండొచ్చు అనమాట.
ఈ గ్యామెటోఫైట్స్ అనేవి హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్. వాటి నుంచి మేల్ సెక్స్ ఆర్గన్ యాంథ్రీడియం నుంచి అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఆర్కిగోనియం నుంచి స్పర్మ్స్ అండ్ ఎగ్స్ వస్తాయి. ఈ రెండు కూడా ఈ స్పర్మ్స్ అనేవి ఫీమేల్ దాకా వాటర్ నుంచి వెళ్తాయి అన్నమాట. సో వాటర్ నుంచి ఈ ఆర్కిగోనియం దాకా వెళ్ళి అక్కడ ఎగ్ తోటి ఫ్యూజ్ అయ్యి అవి ఏం చేస్తాయంటే ఈ రెండు ఫ్యూజ్ అయ్యి జైగాట్ని అండ్ ఎంబ్రియో కింద డెవలప్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ జైగాట్ ఫామ్ అవుతుంది విచ్ ఇస్ 2n స్ట్రక్చర్ అండ్ దాని నుంచి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది నెమ్మదిగా డిఫరెన్షియేట్ అయ్యి డెవలప్ అయ్యి స్పోరోఫైట్ని ఫామ్ చేస్తుంది. ఈ స్పోరోఫైట్ అనేది ఏంటంటే డిప్లాయిడ్ స్ట్రక్చర్ అండ్ ఈ స్పోరోఫైట్ అనేది గ్యామెటోఫైట్ మీద ఉంటుందన్నమాట. అయితే ఈ స్పోరోఫైట్ లోపల కొన్ని సాక్లెక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని మనం స్పోరాంజియం అంటాం. ఆ స్పోరాంజియం లోపల స్పోర్ మదర్ సెల్స్ అనేవి డివైడ్ అయ్యి స్పోర్స్ కింద హ్యాప్లాయిడ్ స్పోర్స్ కింద డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత మైటోసిస్ జరిగి మనకి గ్యామెటోఫైట్స్ మేల్ గ్యామెటోఫైట్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తాయి. మేల్ గ్యామెటోఫైటిక్ స్పోర్ ఫీమేల్ గ్యామెటోఫైటిక్ స్పోర్ కింద డెవలప్ అయ్యి ఆ రెండు కూడా తర్వాత గ్యామెటోఫైట్స్ కింద డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇది లైఫ్ సైకిల్. దీనిలో చూసుకుంటే డిప్లాయిడ్ ఫేజు ఉంది, హ్యాప్లాయిడ్ ఫేజు ఉంది. రెండిటికి కొంచెం సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. So that's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.